రైట్ ఇక తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కు ఇటీవల కొన్ని సినిమా పాటల్లో ఉపయోగిస్తున్న డాన్స్ స్టెప్స్ అసభ్యకరంగా మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని చెప్పి కూడా పలు ఫిర్యాదులు అందడం జరిగింది. ఈ అంశంపై కమిషన్ తీవ్రంగా స్పందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కు ఇటీవల కొన్ని సినిమా పాటల్లో ఉపయోగిస్తున్న డాన్స్ స్టెప్స్ అసభ్యకరంగా మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని పలు ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో సినిమా దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు మరియు సంబంధిత వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మహిళా కమిషన్ హెచ్చరిస్తుంది. మహిళలను తక్కువ చేసి చూపించే అసభ్యకరమైన డాన్స్ స్టెప్లను వెంటనే నిలిపివేయాలని, ఈ హెచ్చరికను పాటించకపోతే సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా మహిళా కమిషన్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. రైట్ ఇక ప్రస్తుతం చూసుకుంటే ఆ తెలుగు ఇండస్ట్రీలో మొత్తానికి రీసెంట్ గా శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసిన సర్ప్రైజ్ అనే సాంగ్ కి ఏ విధంగా అయితే కొన్ని అసభ్యకరమైన స్టెప్స్ వినియోగించారో మనందరికీ తెలిసిందే. దానిపైన సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. అదే విధంగా పలు సాంగ్స్ కి సంబంధించి కూడా డాన్స్ స్టెప్స్ అసభ్యకరంగా ఏదైతే మహిళలని కించపరిచే విధంగా ఉన్నాయని చెప్పి కూడా అనేక ఆరోపణలు తెరపైకి రావడం, దానికి సంబంధించి మహిళా కమిషన్ కి పలు ఫిర్యాదులు అందడం కూడా జరిగింది. ఈ అంశంపై కమిషన్ తీవ్రంగా స్పందించడం మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ఏదైతే ఎక్స్ లో ఆవిడ పోస్ట్ చేశారో, మహిళా కమిషన్ ఏదైతే ఎక్స్ లో పోస్ట్ చేశారో దానికి సంబంధించిన పోస్ట్ మనం చూస్తున్నాం. ఏదైతే సినిమా దర్శకులు కానీ, నిర్మాతలు కానీ, కొరియోగ్రాఫర్లు కానీ మరియు సంబంధిత వర్గాలకు సంబంధించిన వాళ్ళు కానీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి ఈ విధంగా చేస్తున్నప్పుడు అని చెప్పి కూడా మహిళా కమిషన్ హెచ్చరిస్తుంది. మహిళలని ఎక్కడైనా తక్కువ చేసి చూపించే విధంగా కానీ, అసభ్యకరమైన డాన్స్ స్టెప్స్ ని ఉంచే రకంగా కానీ ఉంటే వాటిని వెంటనే నిలిపివేయాలని చెప్పి కూడా ఆదేశించింది. ఈ హెచ్చరికని పాటించకపోతే గనక సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాము, దానికి మేము సిద్ధంగా ఉన్నట్లు కూడా మహిళా కమిషన్ ఎక్స్ లో పోస్ట్ చేయడం మనం చూస్తున్నాం. మనం చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య పాపులర్ అవ్వాలని చెప్పి కూడా అనేక సాంగ్స్ కి సంబంధించి ఏ విధంగా డాన్స్ స్టెప్స్ క్రియేట్ చేస్తున్నారో కొరియోగ్రాఫర్లు మనందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి సర్ప్రైజ్ అనే సాంగ్ మాత్రమే కాదు, ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన పలు సాంగ్లకి సంబంధించి ఇప్పటికీ అనేక ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా శేఖర్ మాస్టర్ కి సంబంధించి ఏదైతే కొరియోగ్రాఫ్ చేస్తున్నారో సాంగ్స్, వాటికి సంబంధించి అనేక ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. మరి అంత బోల్డ్ గా ఈ విధంగా క్రియేట్ చేస్తున్నారు, స్టెప్ని ఈ విధంగా కొరియోగ్రాఫ్ చేస్తున్నారని చెప్పి కూడా అనేక ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. వీటికి సంబంధించి ఇప్పుడు మహిళా కమిషన్కి ఫిర్యాదు అందటం, పలు సాంగ్స్కి సంబంధించి, పలు స్టెప్లకు సంబంధించి మహిళల్ని కించపరిచే విధంగా బాధ్యత రహితంగా కూడా ఈ స్టెప్స్ ఉన్నాయని చెప్పి కూడా పలు ఫిర్యాదులు అందటం జరిగిందని, ఇక ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఏదైతే మహిళల్ని కించపరిచే విధంగా మీరు స్టెప్స్ని ఇది చేస్తున్నారో వాటన్నిటిని జాగ్రత్తగా చూసుకోవాలని, వాటిని వెంటనే నిలిపివేయకపోతే కనుక కఠిన చర్యలు తీసుకుంటాము, చట్టబద్ధంగా కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి కూడా మహిళా కమిషన్ ఎక్స్ లో పోస్ట్ చేయడం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కు ఇటీవల కొన్ని సినిమా పాటల్లో ఉపయోగిస్తున్న డాన్స్ స్టెప్స్ కి సంబంధించి అసభ్యకరంగా మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని చెప్పి కూడా పలు ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై కమిషన్ తీవ్రంగా స్పందించడం మనం చూస్తున్నాం. దానికి సంబంధించి మహిళా కమిషన్ ఎక్స్ లో పోస్ట్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో సినిమా దర్శకులు కానీ, నిర్మాతలు కానీ, ఎవరైతే కొరియోగ్రాఫర్లు ఉన్నారో వాళ్ళు సంబంధిత వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మహిళా కమిషన్ హెచ్చరించడం కూడా జరిగింది. అదేవిధంగా మహిళలను తక్కువ చేసి చూపించే పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. రైట్ నగేష్, మనం చూస్తున్నాం ఇప్పటికే పలు సాంగ్స్కి సంబంధించి, ముఖ్యంగా రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్స్కి సంబంధించి ఏ విధంగా అసభ్యకరంగా స్టెప్స్ ఉంటున్నాయో దాని గురించి సర్వత్రా విమర్శలు రావడం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఇప్పుడు రియాక్ట్ అవడం చూస్తున్నాం. ఎక్స్లో పోస్ట్ చేశారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీనికి సంబంధించి మరి ఏదైతే అసభ్యకరంగా డాన్స్ స్టెప్స్ ఉంటున్నాయో వాటిని నిలిపివేసే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చా?
అంటే ప్రస్తుతం కమిషన్ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరెళ్ల శారద మహిళా కమిషన్ చైర్పర్సన్ అయితే తన ఎక్స్ వేదికగా ట్వీట్ ద్వారా ఇలాంటి పాటలు కానీ సన్నివేశాలు కానీ పిల్లలపైన సమాజం పైన చెడు ప్రభావాన్ని తీవ్ర దుష్పరిణామాలను తీసుకొస్తాయని చెప్పి కూడా ఆమె ఎక్స్లో పేర్కొన్నారు. అంటే మహిళలను అవమానపరిచే విధంగా అసభ్యంగా చూపించే అంశాలను కూడా తమని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని చెప్పి కూడా ఆమె తన ప్రకటనలో పేర్కొన్న పరిస్థితి. ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకుంటాం, అంటే మళ్ళీ నెక్స్ట్ కనుక ఇలాంటివి రిపీట్ అయితే కనుక ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి మహిళా కమిషన్ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం అంటే సినిమా అనేది ఆహ్లాదకరంగా ఉండాలి, కుటుంబం మొత్తం అంటే అక్కడికి వెళ్ళి సినిమా చూసే విధంగా ఉండాలి, అంటే నవ్వుకునే విధంగా కావచ్చు, కామెడీ కావచ్చు, లేదంటే కుటుంబ పరంగా తీసే చిత్రాలు కొంత ఏడుపు వచ్చే విధంగా కావచ్చు, ఇలా ఉండాలి. కానీ ఏంటంటే మహిళలను అసభ్యంగా చూపించి వాళ్ళ నుంచి డబ్బులు దండుకోవాలి, మార్కెట్ చేసుకోవాలన్న యాంగిల్లోనే సినిమా ప్రపంచం ఉందనేది కూడా మహిళా కమిషన్ తన ప్రకటనలో పేర్కొన్న పరిస్థితి. సినిమా దర్శకులు కానీ, నిర్మాతలు కానీ, కొరియోగ్రాఫర్లు కానీ, సంబంధిత వర్గాలు కానీ ఖచ్చితంగా బాధ్యతగా ఉండి వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటివి ఆపే విధంగానే ఉండాలని చెప్పి కూడా మహిళా కమిషన్ అయితే ఖచ్చితంగా వాళ్ళని హెచ్చరిస్తుంది. మహిళలను తక్కువగా చూపించి అసభ్యకరమైన అశ్లీలంగా చూపించే డ్యాన్స్ స్టెప్స్ కావచ్చు, ఖచ్చితంగా ఇవన్నీ సంబంధిత చట్టాల ప్రకారం కూడా ఖచ్చితంగా మీరందరూ కూడా చర్యలు తీసుకోవడానికైతే మీరు వాటి చట్టాల కిందకే పరిగణలోకి వస్తారని చెప్పి మహిళా కమిషన్ వాళ్ళని హెచ్చరిస్తుంది. ఒకవేళ అవి కనుక వాళ్ళు నిలుపుదల చేయకుంటే మహిళా కమిషన్ చైర్పర్సన్గా కూడా తనే సుమోటోగా తీసుకొని వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి పిలిచే అవకాశం ఒకటి కనిపిస్తుంది. రెండవది కూడా సైబర్ క్రైమ్ కానీ వీటికి సంబంధించిన ఏదైతే వీళ్ళు కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించి మిగతా సినిమాకు సంబంధించిన ఉల్లంఘనలు జరిపితే కనుక ఆమె డైరెక్ట్గానే కమిషనర్లని, అంటే హైదరాబాద్ కానీ, సైబరాబాద్ కానీ, రాచకొండ కానీ ముగ్గురు కమిషనర్లు కూడా ఆదేశించి వాళ్లకు నోటీసు ఈ అసభ్యకరమైన వీడియోలు కానీ, అశ్లీలతకు సంబంధించిన దృశ్యాలు కానీ, స్టెప్స్ కానీ ఇవన్నీ కూడా వీడియోల రూపంలో పంపించి తనే అంటే ఆదేశించి వాళ్ళను కేసు నమోదు చేసే విధంగా కూడా ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు కేసు నమోదు చేస్తే కనుక ఖచ్చితంగా సంబంధిత కొరియోగ్రాఫర్లు కానీ, దర్శకులు కానీ, నిర్మాతలు కానీ సినిమాను ఎంటైర్ ఓవర్ ఆపరేట్ చేస్తున్నా వాళ్ళందరూ ఖచ్చితంగా పోలీసుల ముందు హాజరై ఖచ్చితమైన సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. సినిమా ప్రపంచం అనేది ఒక థియేటర్లో కనిపించే ఆడుతున్న బొమ్మ మాత్రమే. నిజ జీవితంలో అలాంటి బొమ్మలను చూసి అంటే వాళ్ళు ఎవరైతే చిన్నపిల్లలు కావచ్చు, వివిధ రకాల మహిళలు కావచ్చు, కాలేజీ వెళ్తున్న పిల్లలు కావచ్చు, స్కూల్ పిల్లలు కావచ్చు, వాళ్ళందరూ చెడు ప్రభావానికి లోనై వాళ్ళ కెరియర్నే నాశనం చేసుకునే విధంగా ఉంటున్నాయి అనేది ఆమె హెచ్చరిస్తుంది. ఎందుకంటే నేరెళ్ల శారద చెప్పిన విధంగా కూడా చాలా సినిమాలు కూడా సమాజం పైన తీవ్రమైన పరిణామాలు కావచ్చు, తీవ్రమైన దుష్పరిణామాలు చూపిస్తూ రకరకాల హత్యలు కావచ్చు, కుటుంబాలే ఆత్మహత్యలకు పాల్పడడం కావచ్చు, రకరకాల ఇష్యూస్ని ఇప్పటికే సమాజంలో అవి మనం మాటల్లో చెప్పలేని విధంగా కూడా చాలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సినిమాల ప్రభావం సమాజాన్ని ఎంత మారుస్తుంది, సినిమాల ప్రభావం సమాజంలో ఎంత ఇదిగా తీసుకొస్తుందని కూడా ఖచ్చితంగా సినిమా రంగం అనేది కూడా ఒక బాధ్యతమైన ధోరణిలో ఉండాలి. డబ్బులు